నీటిపారుదల రంగంపై శ్వేతపత్రం నేటికి వాయిదా. అసెంబ్లీలో అధికార విపక్షాల వాగ్వాదం అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక చూసినట్లయితే కూడా ఏదైతే శ్వేతపత్రానికి సంబంధించి ఇరిగేషన్ శాఖ గత కొన్ని రోజులుగా డే టు డే షెడ్యూల్ అవుతూ వస్తుంది. ఎప్పుడు ప్రకటిస్తారు, ఎప్పుడు శ్వేతపత్రాన్ని టేబుల్ చేయబోతున్నారు అసెంబ్లీలో అనే అంశానికి సంబంధించి. ప్రత్యేకంగా ఇక్కడ చూసినట్లయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అంటే మేడిగడ్డ సందర్శన చేసిందో ఆ మరుసటి రోజే శ్వేతపత్రాన్ని టేబుల్ చేయబోతున్నారు, దాని మీద డిబేట్ పెట్టబోతున్నారు. ఏదైతే మాజీ అధికార పక్షాన్ని అంటే బీఆర్ఎస్ని టార్గెట్ చేయబోతున్న చర్చ అయితే నడిచింది. అయితే కొన్ని ఇష్యూస్ కారణంగా ఈ కొల్లగన్న సమగ్ర సర్వే అంశానికి సంబంధించి కావచ్చు, కొన్ని ఇష్యూస్ కారణంగా అది డిలే అవుతూ వచ్చింది. ఇక ఈరోజు పూర్తి స్థాయిలో శ్వేతపత్రాన్ని టేబుల్ చేయబోతున్నారు ఇరిగేషన్కి సంబంధించి. అందుకు ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే ఈరోజు కేసీఆర్ బర్త్డే కూడా. సో కేసీఆర్ బర్త్డేని టార్గెట్ చేస్తూ ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారని కాంగ్రెస్ భావిస్తూ వస్తోంది. బట్ అదే స్థాయిలో బీఆర్ఎస్ నేతలు కూడా ప్రిపేర్ అవుతూ వస్తున్నారు ఇరిగేషన్ అంశాలకు సంబంధించి. మరి మేడిగడ్డ క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించి వచ్చిన తర్వాత ఏ స్థాయిలో రేవంత్ రెడ్డి స్పీచ్ ఈరోజు ఉండబోతుంది అనేది కూడా హౌస్లో ఒక హీటెడ్ సిచ్యువేషన్ అయితే ఉండబోతుంది అనుకోవచ్చు మనం.